టు ఫ్యామిలీ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 1 కేజీ కాకరకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు వేగేలోపు అందులో వేయడానికి వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారము, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ తీసుకున్నాం కదండి, ఆయిల్ అంతా మనకు పడదండి. కొంచెం ఆయిల్ పక్కకు, డీప్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పక్కకు తీసి కొంచెం ఉంచుకోవాలండి. కొంచెం ఉంచుకున్నాక ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ మళ్ళీ ఆ కొంచెం ఉంచుకున్న ఆయిల్లో వేసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసి కలుపుకోవాలండి. మీకు కారం ఎక్కువ తినాలా అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వెల్లుల్లి కారం వేసుకోండి. లైట్గా తినేవాళ్ళు కొంచెం లైట్గా వేసుకోండి. ఇలా కాకరకాయ ఫ్రై చేసుకుంటే అంత చేదు ఉండదండి. తినేటప్పుడు కారంగా క్రిస్పీగా ఉంటుంది. ఇంతేనండి, ఈజీగా సింపుల్గా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల కాకరకాయ ముక్కలన్నీ తినేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.